హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను తరుణి. సో, హెల్త్‌కి సంబంధించిన విషయాలు తెలియపరచడానికి మన దగ్గర ఉన్నారు యోగా న్యూట్రిషన్ ఆల్టర్‌నేట్ అండ్ థెరపిస్ట్ సంజీవ శాస్త్రి గారు. సో, సార్‌ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడు వెయిట్ లాస్ అనేది ఎలా అవుతారు? అండ్ అసలు వెయిట్ గెయిన్ ఎందుకవుతారు? దేనివల్ల అవుతారు సార్? వెయిట్ లాస్ అనేది వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల దాన్ని తగ్గించుకోవడానికి వెయిట్ లాస్ అవుతారు. హ్మ్. అసలు వెయిట్ గెయిన్ ఎందుకవుతారు అంటే చాలా కారణాలున్నాయి. వాటిల్లో మనం చెప్పుకునేది హార్మోనల్ ఇష్యూ అని చెప్పేసి, అలానే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత హెరిడిటరీ. సో, ఇలా రకరకాల కారణాలు. ఇవి మేజర్ కారణాలుగా చెప్పుకుంటాం. అది కాక ఫిజికల్ వర్కౌట్ లేకపోవడం కానీ, అలానే ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం, ప్రాపర్‌గా స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, చిన్న పిల్లల్లోనే వెయిట్ రావడం, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, బయట ఫుడ్ తినడం వల్ల, ఇలాంటియన్నీ గూడా కారణాలు. ఓకే. ఎలాంటి ఫుడ్ తింటే వెయిట్ బాగా పెరుగుతారు? అలాగే ఎలాంటి ఫుడ్ తింటే వెయిట్‌ని తగ్గించుకోవచ్చు సార్? ఎలాంటి ఫుడ్ అనే కంటే మనం ఏ ప్లేస్‌లో ఉన్నామో అక్కడ తగ్గట్టు ఫుడ్ తినడం అనేది మన యొక్క డైట్ అనేది కరెక్టు. ఓకే. సో, ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రాసెస్‌లో ఏంటి అంటే అన్ని ఫుడ్‌లు అన్ని చోట దొరుకుతున్నాయి. ఇవి కారణం. సో, వాళ్ళకి బాడీకి ఎలాంటి ఫుడ్ పడుతుందో అది చూసుకొని తినడం అనేది కరెక్ట్. రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటారు. అదేమవుతుందంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల ఇవన్నీ కూడా బాడీని వెయిట్ గెయిన్ చేస్తాయి. ఓకే. అదే మనం రెగ్యులర్‌గా ఇంట్లో వండుకునే ఫుడ్ కానీ, ప్రాపర్ ఆయిల్ మెయింటైన్ చేసేవి కానీ, కరెక్ట్‌గా మన ఇంట్లో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ కానీ, ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది. యాక్చువల్‌గా వెయిట్ గెయిన్ కావడానికి కారణం కార్బోహైడ్రేట్స్ అని చెప్తుంటాం. కార్బోహైడ్రేట్స్ అంటే మనం రైస్ కానీ, వీట్ కానీ అనేది ఎక్కువగా మనం సౌత్ ఇండియాలో ఎక్కువ వాడుతుంటాం. ఇవి తగ్గించుకునేసి దానికి తగ్గట్టుగా ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి. అంటే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్. ఓకే. అంటే పర్ డేకొచ్చేసి అంటే రైస్ ఇండియా వాళ్ళు ఎక్కువ రైస్ తింటారు కాబట్టి వెయిట్ గెయిన్ అవుతారు. సో, రైస్ రోజుకి ఒకటేసారి తింటే వెయిట్ లాస్ అవ్వచ్చు అనేసి చెప్తారా? అలా ఏం లేదు. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇన్ని సార్లు తినాలి, ఇన్ని సార్లు తినకూడదు అంటే వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి ఉంటుంది. అవును. అంటే విలేజెస్‌లో ఉన్నవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళేం చేయాలి మార్నింగ్ తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రికి తినాలి. అవును. అలానే టౌన్‌లో ఉండేవాళ్ళు ప్రాపర్‌గా ఏసీల్లో వర్క్ చేసేవాళ్ళు, సిట్టింగ్ పొజిషన్‌లో ఉండే జాబ్స్. అలాంటి వాళ్ళేం చేయాలి అంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ దగ్గర 2 టైమ్స్ పర్ డే తీసుకోవడం అనేది కరెక్ట్. అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవడం కరెక్ట్. సో, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ వాళ్ళు చేసే వర్క్‌ని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫిజికల్ వర్కౌట్‌ని బేస్ చేసుకొని ఫుడ్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అనేది కారు. ఓకే. అలాగే సార్ మీరు యోగా థెరపిస్ట్ కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా యోగాకి సంబంధించిన టిప్స్ ఏమైనా చెప్తారా? యాహ్! ఆసనాలు చాలా ఉన్నాయి. సూర్య నమస్కారాలున్నాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి, వెయిట్ గెయిన్ అంటే కొంతమందికి స్టమక్ ఎక్కువ వెయిట్ ఉంటుంది. కొంతమందికి అప్పర్ బాడీ వెయిట్ ఉంటుంది. కొంతమందికి లెగ్స్ వెయిట్ ఉంటాయి. సో, దానికి ప్రాపర్‌గా దేనికి కావాలనో ఆ రకంగా డిజైన్ చేసేసి మనం ఈ ఆసనాల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు లేట్ నైట్ తినడం కూడా ఒక ప్రాబ్లమ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి అనేసి చాలా మంది చెప్తున్నారు. సో, అవును. లేట్ నైట్ తినడం వలన నిజంగా గెయిన్ అవుతారా వెయిట్? ఖచ్చితంగా. ఎందుకు అంటే లేట్ నైట్ తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది ఎక్కువ డైజెస్ట్ కాదు. తినే ఫుడ్ మనం ఎక్కువగా లేట్ అయ్యే కొంది మనం బాడీ డైజెషన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో, నిద్ర సరిగ్గా ఉండదు. ప్రాపర్ నిద్ర ఎప్పుడైతే లేదో బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతే దానివల్ల ఏమవుతుంది తిన్న కార్బోహైడ్రేట్స్ అంతా కూడా సెమీ డైజెస్టెడ్ ఫుడ్‌గా మారిపోతుంది. అంటే ఫ్యాట్‌గా మారిపోతుంది. బాడీలో వెయిట్ గెయిన్ కావడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. ఓకే. అయితే ఇప్పుడు లేట్‌గా తిన్న తర్వాత కూడా డైజెషన్ అవ్వడానికి ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారా? లేట్‌గా ఇన్‌కేస్ ఇంక తప్పదు. ఏమైనా ఫంక్షన్‌లో కానీ ఆహ్, వీటికి ఆ టైంలో తినాల్సొస్తుంది. తప్పదది. ఇప్పుడున్న కండిషన్‌లో. అలాంటి వాళ్ళేం చేయాలంటే తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగడం, సాల్ట్ ఏసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగడం, ఇలాంటివనేది చేయడం ద్వారా ఈ యొక్క తిన్న ఫుడ్డు ఈజీగా డైజెస్ట్ అవుతుంది.
ఓకే. గోరువెచ్చని వాటర్ తాగడం వలన అవును. ఈజీగా డైజెషన్ గోరువెచ్చని అవుతుంది. నీళ్ళు. లేదు సో ఓకే. కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చోవడం కానీ, లేదా ముద్రలో అయితే అపాన ముద్ర అని ఇలా ముద్ర ఒకటి పెట్టేసుకోవడం, సమాన ముద్ర ఇలా ముద్ర పెట్టేసుకోవడం కానీ, ఇలా చేయడం ద్వారా తిన్న ఫుడ్ అనేది తొందరగా డైజెస్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అంటే మీకు తెలిసిన ఏమైనా హోమ్ రెమెడీ చెప్తారా? వెయిట్ గెయిన్ గెయిన్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి? కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అండ్ డైట్ మెయింటైన్ చేయడమే ఫస్ట్. హ్మ్. అది చేయగలిగితే చాలు ఆటోమేటిక్‌గా వెయిట్ గెయిన్ అనేది తగ్గిపోతారు. ఓకే. అలాగే చిన్న పిల్లలకు కూడా చాలా వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో, అంత తొందరగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి జంక్ ఫుడ్సే కారణం అంటారా? జంక్ ఫుడ్ ఒకటి హార్మోనల్ ఇష్యూ. హార్మోన్ ఈ ఇష్యూస్. జంక్ ఫుడ్ ఏం చేస్తే హార్మోనల్ మీద దాని యొక్క వర్క్ మీద, పనితీరు మీద సరిగ్గా రిలీజ్ చేయకపోవడం వల్ల హార్మోన్స్ వెయిట్ గెయిన్ అనేది సడన్‌గా అయిపోతుంటారు. అదే మెయిన్ కారణం. ఓకే. అంటే ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవడం వలన వెయిట్ గెయిన్ అనేది అవ్వరు. తీసుకోకపోవడం వలన అలాగే జంక్ ఫుడ్స్ తినడం వలన వెయిట్ గెయిన్ అవుతారు. టైంకి భోజనం చేయాలి అనేసి అంటున్నారు. యాహ్! ఖచ్చితంగా ఏందంటే టైమ్ టు టైమ్ అనేది మెయింటైన్ చేయాలి. చిన్న పిల్లలకి ఏం చేస్తారంటే ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ షుగర్స్ ఎక్కువ ఇస్తుంటారు. అవును. అంటే కూల్ డ్రింక్ తాగుతారు. తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తింటారు. తర్వాత చాక్లెట్ ఇస్తారు. అంటే కంటిన్యూగా ఏదో ఒకటి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఫుడ్ ఇస్తూనే ఉంటారు. అది తగ్గించేసి ప్రాపర్‌గా ఇవ్వడం ద్వారా వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది సమ్మర్ వచ్చింది కాబట్టి ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టంగా తింటారు. కానీ ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత కూడా ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా తొందరగా గెయిన్ అవుతారు అనేసి అంటున్నారు. ఇది నిజమేనా? యాక్చువల్‌గా ఐస్ క్రీమ్‌లో కూడా షుగర్సే ఉంటాయి. ఆ! షుగర్స్ తీసుకుంటే దానికి తగ్గట్టు ప్రాపర్‌గా వర్కౌట్ చేయాలంతే. షుగర్ తీసుకోవడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే దానికి ప్రాపర్‌గా వర్కౌట్ చేస్తే వెయిట్ గెయిన్ కాదు. తీసుకుంటూ ఉన్న షుగర్స్ ఇది మనం కూల్ డ్రింక్ తీసుకున్నా షుగర్ ఎక్కువే ఉంటుంది. ఈవెన్ బిస్కెట్స్ తీసుకున్నా షుగరే. అంటే షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో వెయిట్ గెయిన్ అనేది అవుతుంటారు. ఆ వెయిట్ గెయిన్ తగ్గించాలంటే ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకో. కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ తాగుతారు. తాగితే దానికి తగ్గట్టు వర్కౌట్ చేసుకోండి. తాగడమే తప్పు. ఆ! కానీ తాగితే ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా ప్రాపర్‌గా వర్కౌట్. స్వీట్స్ తిన్నారు, ఐస్ క్రీమ్ తిన్నారు. తినొచ్చు. తింటే దానికి తగ్గట్టుగా ప్రాపర్‌గా వర్కౌట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా వెయిట్ గెయిన్ నుంచి బయటపడొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా వ్యూవర్స్, వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారు? వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు ఎలా తగ్గించుకోవాలనేది సార్ కొన్ని టిప్స్ అయితే చెప్పారు. అవి పాటిద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.